తీసుకొచ్చిందండి. కేవలం దేవుని ప్రేమే. దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, ప్రతి మనిషిని నువ్వు ప్రేమించు, ఎవరిని ద్వేషించకని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి. మనుషులంతా ఒక్కటే అని చెప్పాడండి. అయితే మనుషులమైన మనము ఈ భూమి మీద బ్రతుకుతూ నువ్వు వేరు, నేను వేరు, నువ్వు పలానా కులానికి చెందినవాడు, నేను పలానా కులానికి చెందినవాడినని సాటి మనిషిని వేరుగా చూస్తున్నాడు. కానీ మనకి దేవుడు ఒక్కడే. మనకి దేవుడు ఏమవుతాడు? తండ్రి అవుతాడండి దేవుడు. ఆ తండ్రికి మనం పిల్లలము. ఈ మాట మీరు జాగ్రత్తగా వింటే మనకి బోధపడుతుందండి. నిజాన్ని ఒప్పుకోవాలంటే మంచి మనసు ఉండాలండి, మంచి మనసు ఉండాలి. ఈరోజు ఆ ప్రభు మాటలు మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. ఆ మాటల్ని సత్యాన్ని మీరు విని గ్రహించాలని ప్రభుపేట మరొకసారి కోరుతున్నానండి. మనిషి అనగానే మనము కనిపిస్తున్న ఈ శరీరం మాత్రమే అనుకుంటున్నాం. కాదండి. కనిపిస్తున్న శరీరం మాత్రమే మనిషి కాదు. ఈ శరీరము మనకి ఎలా వచ్చిందంటే, తల్లి గర్భంలో లేనండి మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాము. కానీ మన లోపల ఒక పరిశుద్ధమైన దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఆ దేవుడి దగ్గర నుంచి ప్రయాణమై ఎక్కడికి వచ్చామంటే, మనుషులుగా తల్లి గర్భంలోనికి వచ్చాము. మనల్ని నడిపిస్తుంది ఆత్మ. అందుకే మీరు ఒకసారి ఆలోచన చేయండి. శరీరము మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం మాత్రము మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి విలువ. ఆత్మ లేకపోతే శరీరం కదలదండి. మీరు చూడండి, ఒక శక్తి. ఆత్మకి మనం మరొక పేరు ఏంటో చెప్పగలమంటే శక్తి. ఆ శక్తి ఉన్నంత వరకే మనం కదులుతాము, పని చేస్తాము, అన్ని చేయగలుగుతాము. ఆ శక్తి ఎప్పుడైతే మనల్ని విడిచిపెట్టేస్తుందో మనము ఈ శరీరము ఏమైపోతుందంటే మరణిస్తుందండి. ఆత్మ ఎప్పుడైతే వదిలేస్తుందో ఈ శరీరము మృతము. ఆ మృతంగా మారిపోయిన ఈ శరీరం కోసమే మనిషి బ్రతుకుతున్నాడు. ఈ శరీరం కోసం ఈరోజు ఆలోచిస్తున్నాడు. శరీరానికి ఇందాక పాట పాడారు సహోదరులు, శరీరమే నీకు శత్రు అంటే మనమేమనుకోవాలి తెలుసా? నా శత్రువు శరీరం ఏంటి అంటే, నీ శరీరం శత్రువు ఎలా మారిపోయిందంటే, ఈరోజు లోకంలో మనుషులందరూ శరీరం కోసమే ఆలోచిస్తున్నారు. శరీరానికి మంచివి ఇస్తున్నామండి, సద్ర ఇస్తున్నాము, మంచి నూనె ఇస్తున్నాము, మంచి బట్టలు ఇస్తున్నాం. కానీ దేవుడు ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది కదా. నేను తల్లి గర్భంలో వచ్చినప్పుడు నాలో ఏ పాపము లేదు కదా. మరి ఈ లోకంలో నేను ఈరోజు చూడండి, మనిషి ఆస్తి అంతస్తులు ధనము అన్ని సంపాదించుకుంటున్నాడు, బాధనే. కానీ మీకు ఒక మాట చెప్పిన, ఈ ధనం విషయంలో కొద్దిమంది పేదవారు ఉన్నారు, కొంతమంది గొప్పవారు ఉన్నారు. కానీ ఒకటి ఉందండి, పాపము. పాపం అంటే ఎవరిని వదలట్లేదండి. పాపము ఎవరిని వదలట్లేదు. ప్రతి ఒక్కరూ అందులో మరి చిన్న పెద్ద తేడా అలాంటివి లేదు. ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. పాపం అంటే మనమేమనుకుంటాము, ఏదో ఎవరితో దొంగిలించిన పాపము, ఎవరితో వ్యభిచారం చేస్తే పాపం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట వినకపోవడమే పాపము. దేవుడు ఆజ్ఞాపించిన మాట కాదనడమే పాపము. ఆలోచన చేయాలండి. మనల్ని చేసింది దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు. ఆ తండ్రి మాట మనము వింటే కదండి మనము ఆ దేవుని ఉండే లోకానికి వెళ్తాం, మోక్షానికి వెళ్తాం కదా. ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఏ రోగం వచ్చిందనుకోండి, మనకి ఈరోజు గొప్ప గొప్ప రోగాలు ఉన్నాయి, చాలా భయంకరమైన రోగాలు ఉన్నాయి. ఆ రోగాలన్నిటికీ మందు కనుక్కున్నారు. కానీ మరి మొన్నటిదాకా మనం చూసాం, 2 సంవత్సరాల కిందట కరోనా వచ్చింది. కరోనాకి కూడా మందు కనిపెట్టారు. ఆ కరోనా ఏమైందంటే మరి కొంచెం పోయింది, చాలా మంది రక్షింపబడ్డారు, ప్రాణాన్ని కాపాడుకున్నారు. కానీ ఈ పాపం అనే రోగము చాలా భయంకరమైనది. ఈ పాపం అనే రోగము చాలా ప్రమాదకరమైనది. ఈ పాపం నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ శరీరానికి ఏదైనా మట్టి ఉంటుంది అనుకోండి, నీళ్ళతో కడుక్కుంటే శుభ్రం అయిపోతుంది. బట్టలకి ఏమైనా ఉడకంటుంది అనుకోండి, మంచి వాషింగ్ పౌడర్ ఉంది కదండి, వాటి ద్వారా మనము ఏం చేయాలి, లేకపోతే వాషింగ్ మెషిన్ లో వేసేస్తాం. మనం తెలివితేటలు మనకి ఈ రోజు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మురిగిపోతుంది. మరి మనసు కంటిన పాపం ఎలా పోతుంది? మనసు కంటిన పాపం ఎలా పోతుంది? దేవుడు చూచాడండి, నా పిల్లలందరూ పాపంలో పడిపోతున్నారు.
నా పిల్లలందరూ పాపంలో పడిపోతే వారికి చాలా హాని ఉంది. వాళ్ళ నిత్య నరకములో చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారంటే, పాపం చేసిన ప్రతి వాడు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు నియమించింది ఏంటంటే నరకం. నరకం. ఆ నరకంలోనికి బ్రతికున్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్ళిపోతాం. ఏది వెళ్తుంది? నీ ఆత్మ. నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ పాపాన్ని నువ్వు మానాలి. నీ పాపాన్ని మానాలి. ఈ రోజు తాగుడు మానాలి, ఈ రోజు బూతులు మానాలి, ఈ రోజు అబద్ధాలు మానాలి. ఎందుకంటే ఈరోజు ఫోన్ రావడం వల్ల ఇంకా పాపం ఎక్కువైపోతుందండి. ఇదివరకు మనిషి ఏమనేవాడో తెలుసా? ముఖం దగ్గర ఎదురుగా మనిషి ఉండేటప్పుడు చక్కగా సమాధానం నిజం మాట్లాడేవాడు. కానీ ఈరోజు ఫోన్ రావడం, ఎక్కడున్నారంటే ఆడు ఎక్కడో ఉంటాడు. ఏం చెప్తాడంటే నేను ఎక్కడే ఉన్నాను అంటాడు. చూసారా ఈరోజు? ఇప్పుడు మన దేవుని బిడ్డలారా ఎంత టెక్నాలజీ! దేనికి టెక్నాలజీ అంటే పాపము చేయడానికి ఎక్కువగా ఏమంటే మనుషులు ఏమైపోతున్నారు, అలవాటు అయిపోతున్నారండి. దేవుడు చూచాడు. దేవుడు నా బిడ్డలు ఎలా ఉంటే నరకానికి వెళ్ళిపోతారు, నేనిచ్చిన ఆత్మ ఏమవకూడదంటే నరకంలో కాలకూడదని దేవుడు 2025 సంవత్సరాల కిందట ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మనలాగా మనిషిగా వచ్చి ఆయన జీవితంలో ఏ పాపము చేయలేదండి. ఒక పాపం చేస్తూ ఒక వ్యభిచారి స్త్రీ ఏమండి పట్టబడింది. ఆ స్త్రీని ప్రభు దగ్గరికి తెచ్చినప్పుడు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? అమ్మా, ఇదిగో వీళ్ళందరూ నిన్ను రాళ్ళతో కొట్టి, ఎవరైతే పాపం చేయలేదో రాళ్ళతో కొట్టి ఆమెను చంపేయండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన తర్వాత ఏమండి వాళ్ళందరూ కూడా మరి ఆలోచించారు, మేమందరం పాపము కదా, ఆమెను ఎలా కొట్టగలమని అందరూ వెళ్ళిపోతే యేసు ప్రభు ప్రేమ